అందరూ అందరూ తీసుకున్నారు కదా, నేను ఆ బల్లలో పాలు పొందకపోతే మళ్ళీ చూసిన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అనుకోకూడదు. ఇది పవిత్రమైనది, ఆయన శరీరం, ఆయన రక్తం. ఎప్పుడైతే దైవజనుడు ప్రార్థన చేసి ఆ బల్ల మీద పెడతారో ఆ బల్లని ఏం చేయాలంటే దేవుని శరీరము రక్తం అని యోచించి అందులో పాలు పొందాలి. అది పిల్లలకి ఇవ్వడానికి కాదు, దేవుని స్తోత్రం, అది పరిశుద్ధమైనది. ఎవరైతే అయోగ్యముగా యోచింపక పాలు పొందుతారో వాళ్ళకంట తాగును తమకు తానే శిక్ష విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. చూసారా స్తోత్రం, చాలామంది